ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దడాలు శాంతులందరికీ ఓ ఏం రాదన్న తమాషా ఎక్కువనే ఉంటారులే. ఇక్కడ వచ్చారంటే ఇక్కడ స్పెషల్గా సార్ తెప్పించుకోనరా. సార్ పేరు వచ్చేసి ఎస్ నాగిరెడ్డి, ఊరు వచ్చేసి నాగలపల్లి, పెద్దమూలు మండలం, వికారాబాద్ జిల్లా. ఈ ఊరికి వచ్చినాక ఇక్కడ 5-6 మంది సర్పంచ్ పోటీ చేస్తే మంచిగా మన పటేల్కు మంచిగా గ్రామ ప్రజలందరూ కూడా పప్పం కట్టి గెలిపించుకుని మంచి మేరకు గెలిచింది. ఇక మరి గెలిచే ముందు ఊళ్ళో ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, గెలిచిన ఏం కార్యక్రమాలు పోయినాయి, ఇక ప్రజలు కూడా బాగా సేవ చేస్తారంట. ఇక లేని వాళ్ళు కూడా బాగా ఆర్థిక సహాయం మంచిగా చేస్తుంటారు, సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమం. ఇంకా అవన్నీ తెలుసుకున్నాం చూడరా. ఇక తమాషా కూర్చోట్లు ఏ పిల్లగా జర పటేల్ దిగాలి బాగా పడేది అంకే మంచి గిద్దరు మంచిగా ఉంది. నాకు ఇప్పిస్తాను ఇటువంటి ఒకటి ఇప్పిస్తాను. కుర్చీ కూడా బదవసం పడేది. ఇది ఆఫీస్ కొత్తదా? ఎన్ని రోజులు పడేది కట్టేది? ఇది 2 నెలల 2 సంవత్సరాలు అయిందా? అచ్చా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కట్టారా? రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టినట్లయితే కట్టారు. ఇక ఇప్పుడు మీ ఊరికి వచ్చినా నేను ముచ్చాను నీకు జర సూర్య చేద్దాం మరి ముచ్చాను ఎప్పుడు నాకంటే తెలుసుకొని వచ్చినాం మీకోసం. జర మీ గురించి మా వ్యూస్ చెప్తే బాగున్నప్పటి జర ఎప్పుడు మీ గురించి. అందరికీ నమస్తే. మాది వికారాబాద్ జిల్లా పెద్దేమూలు మండలం నాగులపల్లి గ్రామం. మా దగ్గర 2025లో సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు 6 మంది. 6 మందిలో మనం బంపర్ మెజారిటీతో 265 గెలిపించే ఊరోళ్ళంతా. మంచి వర్క్ చేస్తారు, మంచి పనులు చేస్తారని అభివృద్ధి చేస్తారనే అవకాశం ఇచ్చారు. మాకు కంపల్సరీ అభివృద్ధి చేస్తాము. ఇప్పుడు మేము గెలిచిన 2 నెలల ఇప్పటి వరకు 35 లక్షల వరకు పని స్టార్ట్ చేసాం. చేసిండు మా ఆయన చేసిండు, సొసైటీ మెంబర్గా చేసిండు 2 సార్లు. టీడీపీ ప్రభుత్వంలో చేసిండు. తర్వాత ఇప్పుడు మేము టీడీపీ ప్రభుత్వం ఉన్నాక మా ఆయన సొసైటీ దాంట్లో 2 సార్లు మెంబర్గా చేసిండు, సొసైటీ మెంబర్. తర్వాత ఇప్పుడు మనము కాంగ్రెస్ నుంచి వెళ్ళి సర్పంచ్గా పోటీ చేసి గెలిచాం. కాంగ్రెస్ పార్టీ కడుపు మేము 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళైనా? 10 ఏళ్ళు. అంటే టీడీపీ నుండి ఇప్పుడు టీడీపీకి వెళ్ళి మేము కాంగ్రెస్లోకి పోయి టీసీ టికెట్ అప్పుడు పోయినసారి ఈ 10 ఏళ్ళకి టికెట్ మా దోస్తుకు వస్తే అప్పుడు వచ్చి కలిసి పిచ్చి గెలిపించినాం. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కొనసాగుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సారు మరి ఇంటికి సర్పంచ్గా పోటీ చేస్తే పోటీ చేస్తున్నప్పుడు మన ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, ఆ సమయంలో ప్రజలు ఏ విధంగా స్పందించారు, వాళ్ళ సమస్యలు ఏం చెప్పుకోవడం? సమస్యలు రోడ్లు చెప్పారు, అండర్నే చేయాలి, అంతా నీళ్ళు రోడ్ల మీద వస్తున్నాయి, అండర్నే ఇండ్లు లేవు, ఇండ్లు ఇవ్వాలి అని మనకు ప్రచారంలో చెప్పారు. ఆ భాగంగానే వర్క్ చేస్తున్నాం, ఇండ్లు ఇప్పించినాం. ఇప్పుడు ఇంకా కూడా వస్తాయి, ఇంకా కూడా ఇప్పిస్తాము. మాట్లాడుతూ కోపంగా అవుతుంది. ఈ ఎలక్షన్ ఎంత వచ్చింది ఖర్చు ఓట్లకు వస్తారా? మా అపోజిట్ వాళ్ళు ఖర్చు పెట్టలేదు, ఖర్చు కోర్టు శిష్యులు గురిసారు ఏమీ లేదు. ఎంత మెజార్టీ తీసుకున్నారు? 265. గట్టి వచ్చింది మెజార్టీ. మండలం మంచిగా వచ్చినట్టుంది. మా ఓట్ల లిస్ట్ ప్రకారం మాదే ఉంటుంది. మీదే ఫస్ట్ అని 3000 ఓట్లు 4000 ఓట్లు ఉన్నతాను ఎక్కువ ఉన్నది. కానీ మన ఓటర్ లిస్ట్ ప్రకారం జనాభా పడితే మనం ఈ ఎట్టకెళ్ళి మంచి మనుషులు గెలిచారు. మరి గెలిచినాక ఏం పలుస్తున్నాయి కూడా మనము సీసీ రోడ్లు వేస్తున్నాం. ఇప్పుడు మన డాక్టర్ బిల్డింగ్ భవనం లేడీస్కు ఒకటి స్టార్ట్ చేసినాం. వెంటనే ఇంకోటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టేసినాం. 7 లక్షలు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, డాక్టర్ మహిళ బిల్డింగ్ 10 లక్షలు, సీసీ రోడ్ ఒక 14 లక్షలు స్టార్ట్ చేసినాం. అయిపోతుంది వారం. లైటింగ్ కూడా వాళ్ళు అన్ని లైట్లు వేపించినాం, స్తంభాలకు అన్నీ సెట్ చేసినాం. ఎక్కడ ఏ సద్దులో లేకుండా కూడా తిరిగి 2 సార్లు ఎంక్వైరీ చేసి అన్ని వేయించినాం. మోటార్లు కూడా రోడ్ల మీద పోతున్నాయి, అవి కూడా మంచిగా చేపిస్తాం. గతంలో కేసీఆర్ సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు, ఈ క్రితం మన రేవంత్ రెడ్డి సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు, వాటి మధ్యలో వ్యత్యాసం చెప్తాబడి మిషన్ భాగత ఉన్నది వాళ్ళ ఇంటి వరకే వాళ్ళ సేవ చేసారు. మళ్ళీ అంటే డబల్ బెడ్రూమ్లు ఎక్కడ వేయలేరు చెప్పి. ఇంకా కేసీఆర్ ప్రభుత్వంలో పోయిన గవర్నమెంట్లో 10 ఏళ్ళలో 3 ఎకరాలు ఎస్టీలకు భూమి ఇస్తాను, ఎక్కడ వేయలేదు. ఇందిరమ్మ ఇది మన డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఎక్కడ వేయలేడు. ఎక్కడ ఉన్నది వాళ్ళ ఇంటి వరకు వాళ్ళే చేసుకున్నారు, ఎవరికి ఏం వేయలేదు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే రేవంత్ రెడ్డి పీరియడ్లో
ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాడు, మంచి రోడ్లు వస్తున్నాయి, అన్ని విధాలుగా మంచిగా ఉన్నాయి. ఈ మూడు నెలల్లోనే ఒక సర్పంచ్గా నేను ఒక 15 ఇండ్లు ఇచ్చిన ఊళ్ళో ఇప్పుడు 35 లక్షల వరకు స్టార్ట్ చేసిన. మాకు 10 ఏళ్ళ గవర్నమెంట్లో ఒక 50 లక్షల వరకు కూడా చేయలేరు. ఇప్పుడు నేను ఒక సంవత్సరం లోపలనే ఒక ₹1 కోటి వరకు చేసి చూపెడతా. అప్పుడు ఆ గవర్నమెంట్కి ఏంటి ఊళ్ళోకి అంత తెలుస్తుంది. కింద తమాషా మాట్లాడుతుంది మరి పోయే ముందు మాట్లాడుతుంది మరి ముందు చేయబోతున్న కార్యక్రమం పెట్టాలా గ్రామంలో అండర్ డ్రైనేజ్ రోడ్ల మీద నీళ్ళు ఒక్క తాన ఊళ్ళో మురికే ఉంది. ఎక్కడ మొత్తం మురికి లేకుండా అండర్ డ్రైనేజ్ చేపిస్తాం. మా ఎమ్మెల్యే సహకారాలతోటి పండు తెచ్చి మన సీఎం ఆశీస్సులు ఉన్నాయి, మా ఎమ్మెల్యే సభ ఆశీస్సులు ఉన్నాయి, అందరితో కలుపుకొని పోయి పన్ను తెచ్చి వరకు ఊళ్ళో ఏమి లేకుండా అండర్ డ్రైనేజే కానీ రోడ్లే కానీ ప్రతి పేదనికి ఇండ్లే కానీ మనం ఉన్నంత స్థాయి ఉపయోగించి పోయి కొట్లాడి తెచ్చి పబ్లిక్ అంతా మంచిగా చేస్తాం. గీతలు సెల్లి మరి పోయేసి వస్తాయి పోయిరా మంచిగా మంచిగా